హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతము. ఈరోజు మనం 2017 కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ చెప్పుకున్నాం. పథకాలు అనేవి ఎవరెవరికి వచ్చినాయి, అదే పద్మశ్రీ ఎవరికి వచ్చింది, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే సైనిక పథకాలకు సంబంధించి మనం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుందాము. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి అన్ని ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడతాయి. మీకు ఆ విషయం తెలిసిందే. మీరు ప్రతి కరెంట్ అఫైర్స్ని కూడా గుర్తించుకోవాలి. అయితే గణతంత్ర దినోత్సవాల సందర్భంగా వివిధ దళాల సైనికులకు 398 శౌర్య కీర్తి చక్ర ప్రకటించారు. 398 శౌర్య కీర్తి చక్రాలను ప్రకటించారు. అయితే ఉడి ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముష్కర స్థావరాలపై సర్జికల్ దాడి చేసిన 19 మంది సైనికులను కీర్తి చక్ర, యూత్ సేవ తదితర మెడళ్లు, శౌర్య పథకాలతో సత్కరించారు. ఓకే, 19 మంది సైనికులను ఏంటంటే ఈ యొక్క కీర్తి చక్ర, అదేవిధంగా చూస్తే యూత్ సేవ తదితర మెడళ్ళు, అదేవిధంగా చూస్తే శౌర్య పతాకాలతో సత్కరించడం అనేది జరిగింది. అలాగైతే 4వ పటలానికి చెందిన మేజర్ రోహిత్ సూరికి శాంతి సమయంలో ఇచ్చే 2వ అత్యున్నత శౌర్య పథకమైన కీర్తి చక్ర ప్రకటించారు. ఓకే, కీర్తి చక్ర ఎవరికి ఇచ్చారు అంటే రోహిత్ సూరికి శాంతి సమయంలో ఇచ్చే 2వ అత్యున్నత శౌర్య పథకమైన కీర్తి చక్ర ప్రకటించారు. అలాగైతే మనకి కమాండింగ్ అధికారులైన కపిల్ యాదవ్, హర్ప్రీత్ సంధులకు యూత్ సేవా అవార్డులను ప్రకటించడం జరిగింది. ఓకే, ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూస్తే మనకి హంగ్ పన్ దాదాకు అశోక చక్ర, హంగ్ పన్ దాదాకు అశోక్ చక్ర. ఓకే, అలాగైతే వీర జవాన్ హంగ్ పన్ దాదాకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అశోక చక్ర పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. అలాగైతే ఈ పురస్కారానికి జనవరి 26న జరిగినటువంటి 68వ గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా హంగ్ పన్ దాదా సతీమణి అందుకున్నారు. ఓకే, ఆయన భార్య అందుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన హంగ్ పన్ జమ్మూ కాశ్మీర్లో 3 ఉగ్రవాదుల్ని మట్టుపెట్టి వారి తోటలకి ఈయన బలి కావడం జరిగింది. తర్వాత చూస్తే మనకి అవార్డుల జాబితా. ఇక్కడ అవార్డుల జాబితా కనుక మనం చూసుకుంటే ఈ అవార్డుల జాబితా విషయానికి వస్తే మేజర్ రోహిత్ సూరి, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. మేజర్ రోహిత్ సూరి, ఈయనకి వచ్చింది ఏంటంటే కీర్తి చక్ర రావడం జరిగింది. తర్వాత హవల్దర్ ప్రేమ్ బహదూర్ రెస్మి మగార్, ఇక్కడ నేను రాస్తున్నాను. ఓకే, మీరు కూడా ఇవన్నీ కూడా తప్పకుండా నోట్ చేసుకోవాలి. ఓకే, ఈయన కూడా కీర్తి చక్ర రావడం జరిగింది. తర్వాత మనకి పాండురంగ్ మహదేవ్ నాయక్ విజయ్ కుమార్,
ఓకే, వీళ్ళకి ఏంటంటే సేవా మెడల్స్ రావడం జరిగింది. తర్వాత మేజర్ ప్రవీణ్ బక్షి, మేజర్ పిఎం హరిజ్, వీళ్ళకి ఏంటంటే పరం విష్ణు సేవా మెడల్స్ అనేవి రావడం జరిగింది. తర్వాత కపిల్ యాదవ్, హరిప్రీత్ సంధు, వీరికి ఏంటంటే యూత్ సేవా అవార్డులు అనేవి రావడం జరిగింది అనమాట. ఓకే, ఇంత మట్టికి కూడా మనం అవార్డుల జాబితా గురించి చెప్పుకోవచ్చు. తర్వాత భారత సంతతి వ్యక్తులకు ఆస్ట్రేలియా అత్యున్నత పురస్కారం. ఓకే, ఇవి కూడా మనల్ని అడగొచ్చు, నోట్ చేసుకోండి మీరు. భారత సంతతికి చెందినటువంటి భారత సంతతి వ్యక్తులకు ఆస్ట్రేలియా పురస్కారం. ఓకే, దీంట్లో కనుక మనం మాట్లాడుకుంటే ఆస్ట్రేలియా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డ్ 2017 కు భారత సంతతికి చెందిన 3 వ్యక్తులు ఎంపిక అవ్వడం జరిగింది. ఏంటంటే వైద్యుడు పురుషోత్తం సారిక్, న్యూరో రేడియాలజిస్ట్ మకన్ సింగ్ కార్బులే, న్యూక్లియర్ మెడిసిన్ పరిశోధకుడు విజయ్ కుమార్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అనేది దక్కడం జరిగింది. తర్వాత వైద్య సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏటా ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం ప్రదానం చేస్తారు. ఓకే, ఇక్కడ నేను రాస్తాను, దీనికి సంబంధించి చూడండి మీరు. వైద్యుడు పురుషోత్తం సారికర్, తర్వాత న్యూరో రేడియాలజిస్ట్ మకన్ సింగ్ విజయ్, ఓకే, కుమార్. ఓకే ఏంటి, వైద్యుడు పురుషోత్తం సారిక్, న్యూరో రేడియాలజిస్ట్ మకన్ సింగ్, సారీ ఇక్కడ మనం కొంచెం మిస్టేక్ చేసాము. న్యూరో రేడియాలజిస్ట్ ఎవరంటే మకన్ సింగ్ కాన్గురే. ఓకే, తర్వాత న్యూక్లియర్ మెడిసిన్ పరిశోధకుడు విజయ్ కుమార్లకి ఏంటంటే ప్రతిష్టాత్మక అవార్డులు అనేవి దక్కినాయి అనమాట. వీళ్ళ ముగ్గురు. ఓకే, వీళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే భారత సంతతి వ్యక్తులకు ఆస్ట్రేలియా పురస్కారం. వీళ్ళ ముగ్గురు కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ రకంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వారు వచ్చేసి వైద్యుడు, సెకండ్ వచ్చేసి ఏంటంటే న్యూరో రేడియాలజిస్ట్, తర్వాత మూడో వారు వచ్చేసి ఏంటంటే న్యూక్లియర్ మెడిసిన్ పరిశోధకుడుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనకి ఇక్కడ JNTUH కళాశాలకు ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. JNUH కళాశాలకు ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డు రావడం, దీని గురించి మాట్లాడుకుందాము. ఓకే, JNUH కళాశాలకు ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డు అనమాట. హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలకు ప్రతిష్టాత్మక ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డు అనేది దక్కడం జరిగింది. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్
ఐపిఈ అందించే దివాంగ్ మెహతా జాతీయ విద్యా అవార్డుల్లో భాగంగా కళాశాలకు పురస్కారం దక్కింది. ఉత్తమ సాంకేతిక విద్య, సమర్థవంతంగా యూజీ కార్యక్రమాల అమలు, పరిశోధన కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న దేశాల్లోని 10 అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా జేఎన్టీయుహెచ్ ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపు పొందింది. ఓకే, ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనది. తర్వాత సైన్స్ సిటీ సిఇఓ కృష్ణరావుకు ఎల్లాప్రగడ అవార్డ్. ఏంటి? సైన్స్ సిటీ సిఇఓకు కృష్ణారావులకు ఎల్లాప్రగడ అవార్డు. ఏంటంటే ప్రతిష్టాత్మక డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డుకు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సిఇఓ అమెరికన్ డాక్టర్ అప్పసాని కృష్ణారావు ఎంపికయ్యారు. అలాగైతే బయాలజీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్, మెడికల్ సైన్స్ లో ఈయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు అనేది లభించింది. నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ హర్గోవింద్ కరోనా ల్యాబొరేటరీ సింథటిక్ రోడోస్పేస్ జీన్లను మొదటిసారిగా కృష్ణారావు కనుగొన్నారు. తర్వాత చూస్తే ఏంటంటే పలు వ్యాధులకు మందులు కనుగొన్న ఎల్లాప్రగడ సుబ్బారావు పేరిట ఏటా ఫౌండేషన్ ఈ అవార్డు అందజేస్తుంది. ఓకే, మనం ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. మెయిన్గా ఏం గుర్తుంచుకోవాలంటే సైన్స్ సిటీ సిఇఓ కృష్ణారావుకు ఎల్లాప్రగడ అవార్డు అనేది రావడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఏంటంటే ఈయన గురించి కూడా ఇప్పుడు చెప్పాను, అది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఈ సైన్స్ సిటీ సిఇఓ కృష్ణారావుకి ఎల్లాప్రగడ అవార్డు అనేది రావడం జరిగింది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒకవేళ అడిగితే ఎల్లాప్రగడ అవార్డు ఇటీవల ఎవరికి వచ్చిందని అడిగితే మనం ఆన్సర్ చేయగలగాలి. తర్వాత చూస్తే మనకు ప్రియాంకకు మరొకసారి పీపుల్స్ చాయిస్ అవార్డ్. ఏంటంటే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వరుసగా రెండోసారి పీపుల్ చాయిస్ అవార్డు అందుకుంది. తర్వాత అమెరికన్ టీవీ సిరీస్ క్వాటికోల్ ఆమె నటనకు గాను ఆమె పీపుల్ చాయిస్ అవార్డు 2017కు ఎంపికయ్యారని చెప్పొచ్చు. తర్వాత మనకి జనవరి 19న అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరిగిన కార్యక్రమంలో ప్రియాంక పురస్కారాన్ని అందుకుంది. 2016ను క్వాంటికో సిరీస్ విభాగంలో ప్రియాంక పీపుల్ చాయిస్ అవార్డు అనేది పొందడం జరిగిందనమాట. ఓకే, పీపుల్ చాయిస్ అవార్డు ఇటీవల ఎవరికి రావడం జరిగిందంటే ప్రియాంక చోప్రాకి రావడం జరిగిందని మీరు ఆన్సర్ చేయాలి. ఈ విధంగా మనం అవార్డుల గురించి చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే జానీ డెప్ కు పీపుల్ చాయిస్ పురస్కారం అనేది లభించింది. ఇది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. జానీ డెప్ కు పీపుల్స్ చాయిస్ పురస్కారం అనేది లభించింది. తర్వాత ఏంటంటే తెలుగు రాష్ట్రాల పోలీసులకు రాష్ట్రపతి సేవా పథకాలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పథకాలు అనేది ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెంది 29 మంది పథకాలు దక్కగా తెలంగాణ పోలీసులకు 16 పథకాలు అనేవి లభించాయి. ఓకే, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇవి గుర్తుంచుకోవాలి. తర్వాత తెలంగాణకు దక్కినటువంటి పథకాలు ఏంటి అంటే రాష్ట్రపతి ఉత్తమ సేవా పథకం. ఇక్కడ తెలంగాణకు దక్కినటువంటి పథకాలు విషయానికి వస్తే రాష్ట్రపతి ఉత్తమ సేవా పథకం ఏంటంటే టీవీ శశిధర్ రెడ్డి ఏంటంటే రాచకొండ సంయుక్త కమిషనరీనా. తర్వాత ఏ వెంకటేశ్వరరావు గారు ఈయనొకరు. ఇంకోటి ఏంటంటే సిబిఐ ఏఎస్ఐ సత్యనారాయణ. ఓకే, 12 మంది పోలీసులకు సేవా పథకాలు అనేవి రావడం జరిగింది. ఓకే, ఈ రకంగా మనం ఈ కరెంట్ అఫైర్స్ గురించి చెప్పుకోవచ్చు పథకాల్లో. ఇంకా ఇంపార్టెంట్ అయినవి ఏమనంటే 25 మంది బాలలకు సాహస పురస్కారాలు ప్రదానం అన్నమాట. 25 మంది బాలలకు సాహస పురస్కారాలు ప్రదానం చేశారు.
2016 జాతీయ సాహస బాలల పురస్కారాలకు ప్రధాని మోదీ జనవరి 23న ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డులకు ఎంపికైన 25 మంది చిన్నారులకు జ్ఞాపికలను అందజేశారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఏటా జనవరి 23న సాహస అవార్డులను ప్రదానం చేశారు. తర్వాత NGRI శాస్త్రవేత్తకు జాతీయ అవార్డు. ఓకే, హైదరాబాద్ లోని NGRI చీఫ్ సైంటిస్ట్ ఎన్ పూర్ణచంద్రరావు నేషనల్ జియో సైన్స్ అవార్డు 2016కి ఎంపిక అవ్వడం అనేది జరిగింది. ఓకే, ఈ విషయం గుర్తుంచుకోండి, మీరు సరిపోతుంది. తర్వాత 62వ ఫిలింఫేర్ అవార్డులు. ఈ 62వ ఫిలింఫేర్ అవార్డుల విషయానికి వస్తే మనం ఈ 62వ ఫిలింఫేర్ అవార్డులను జనవరి 14న ముంబైలో ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రం ఏంటంటే దంగల్. ఉత్తమ నటుడు అమీర్ ఖాన్. తర్వాత ఉత్తమ నటి ఆలియా భట్. ఓకే, తర్వాత ఉత్తమ దర్శకుడు నితీష్ తివారీ. జీవితకాల సాఫల్య పురస్కారం ఏంటంటే శత్రుఘ్న సిన్హా. ఓకే, ఏంటంటే జీవితకాల సాఫల్య పురస్కారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ కరెంట్ అఫైర్స్ గురించి చెప్పుకుంటే దీనిలో ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒడిశా బాలికలకు జాతీయ బాలశ్రీ పురస్కారం ఏంటంటే ఒడిశాకు చెందినటువంటి సిమ్రాన్ స్వైన్కు 2015 సంవత్సరానికి గాను జాతీయ బాలశ్రీ పురస్కారం దక్కింది. ఓకే, ఎవరికి నేను ఇక్కడ రాస్తున్నాను, సిమ్రాన్ స్వైన్కు 2015 సంవత్సరానికి గాను జాతీయ బాలశ్రీ పురస్కారం దక్కింది. ఏంటంటే ఒడిస్సీ నృత్యంలో చూపిన ప్రతిభకు గాను ఆమెకు అవార్డు అనేది ప్రకటించడం అనేది జరిగింది. తర్వాత మనం చూస్తే తమిళనాడు వాసికి ఆస్కార్ అవార్డు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కిరణ్ భట్ టెక్నికల్ అచీవ్మెంట్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నారు. ఓకే, ఎవరు? తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందినటువంటి కిరణ్ భట్ టెక్నికల్ అచీవ్మెంట్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నారు. తర్వాత ఏంటంటే ILM ఫేషియల్ ఫర్ ఫార్మసా క్యాంపర్చ్ సాల్వింగ్ సిస్టంలోని డెవలప్మెంట్ చేసినందుకు గాను మరో ముగ్గురితో కలిసి కిరణ్కు అవార్డును ప్రకటించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏంటంటే దీని నుంచి మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తమిళనాడు వాసి అయినటువంటి ఎవరు? కిరణ్ భట్ కి ఈ ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, తర్వాత మనం మిగిలిన అవార్డుల గురించి నెక్స్ట్ యూట్యూబ్లో చెప్పుకుందాము. ఓకే, ఇది నేను చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి పేపర్లో చూసి చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరేంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోవద్దు. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.